जय गणपति जय गणपति जय 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 गणपति जय गणपति जय 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 गणपति जय गणपति जय 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 गणपति। दश
బ్రోచుటకు వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక అనాథ రక్షక అనాథ రక్షక అనాథ రక్షక నీవే కాదా ఆదరించి నన్ను కావగ రాధ వినాయక సరసిరుహారునాయుగధరణ సతతం శ్రితజన సంకటహరణ పరమకృపాసాగరా పరమకృపా సాగరా పరమకృపా సాగర వరసుగుణ పాలిత జన గోపాలదాసనుత వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక నా సభ తరపున చెరుకుమిల్లి కామావధాని వ్యాధశాస్త్ర పరిషత్ ట్రస్ట్ కడలి తరపున అధ్యక్షులు శ్రీ దత్తాత్రేయ జన గణపాటి గారు, వేదిక నిర్వహించిన పెద్దలకు, గౌరవ గణపాటీలు, క్రమాంత సాధ్యాయులు, ఇతర వేద పండితులు, నా సహచర కార్యవర్గ సభ్యులు, దాతలు, ఆహుతులు, యూట్యూబ్ ద్వారా వీక్షించుతున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు
2025లో శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయంలో జరుపుతున్న ఈ వేద సభలో పాల్గొనుచున్న మీకు అందరికీ నా స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ ట్రస్ట్ స్థాపన మరియు శ్రీ కామాధాన్ గురించి తెలియచెప్పడం నా విద్యుక్త ధర్మం. శ్రీ చెరుకుమిల్లి కామాధాన్ గారు 1894లో కడలిలో జన్మించినారు. వారు వేద విద్యను కడలోనే అభ్యసించి సలక్షణ గణపాటిగా ప్రసిద్ధి చెందినారు. 1961లో శ్రీ కామాధాన్ గారు పుట్టపర్తి చేరి అక్కడ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి వద్ద తన శేష జీవితం గడపసాగారు. సాయిబాబా గారి కోరిక మేరకు అక్కడ వేద పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయసాగారు. మా తండ్రి గారైన శ్రీ కాశీపతి సూర్యనారాయణమూర్తి గారు వేద విద్యను ప్రోత్సహించవలన ఆశయంతో మరియు తన మేనమ్మ గారి మీద ఉన్న ప్రేమతో 1974 సంవత్సరంలో కడలిలో కొంతమంది సభ్యులను కలుపుకొని శ్రీ చెరుకుమిల్లి కామాధాని వేదశాస్త్ర పరిషత్ ట్రస్ట్ను స్థాపించారు. మా తండ్రి గారు స్వర్గస్థులైన తర్వాత నేను 1989 సంవత్సరంలో ఈ సభకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినాను. 1992లో శ్రీ కామాధాని గారు పుట్టపర్తిలో స్వర్గస్థులైనారు. 1992లో నా సోదరుడు కీర్తిశేషుడు శ్రీ రాధాకృష్ణమూర్తి 200 గజముల స్థలమును శాశ్వత భవన నిర్మాణార్థం విరాళముగా ఇచ్చి ఉన్నారు. శ్రీ కామాధాన్ గారి కోరిక మేరకు దాతల సహకారంతో ఈ శాశ్వత ట్రస్ట్ భవనము నిర్మించడమైనది. ప్రస్తుతం అక్కడ స్థలాభావం వల్ల సభలు ఇక్కడ గుడిలోనే జరుపుతున్నాం. తర్వాత ప్రతి సంవత్సరం 2003 వరకు ఈ వేద సభను కడలి శ్రీ కపోతేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించుతున్నాం. గత 9 సంవత్సరములుగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వేద సభను ఘనంగా నిర్వహించుటకు ఇతోధికముగా ఆర్థిక సహకారం అందించుతున్నారు. దేశము నలుమూలల నుండి అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ మొదలగు విదేశముల నుండి దాతలు విరివిగా విరాళములు ఇచ్చుతున్నారు. గత సంవత్సరం ట్రస్ట్ స్వర్ణోత్సవం అందరి సహకారంతో ఘనంగా నిర్వహించినాము. ఈ సందర్భంగా పారితోషికం గణనీయంగా పెంచడం జరిగినది. ప్రస్తుత మూలధనం 92 లక్షల వరకు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లుగా భద్రపరచడమైనది. మరింత ఘనంగా వేదసభ నిర్వహణకు పండిత సత్కారానికి మరింత మూలధనం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాతలు మరిన్ని విరాళములనిచ్చి ఈ ట్రస్ట్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుచున్నాం. గత 4-5 సంవత్సరములుగా నా కుమారుడు సాయి వరప్రసాద్ ఎక్కువ విరాళములు సేకరించి సభ నిర్వహణకు తోడ్పడుతున్నాడు. అతడికి నా అభినందనములు. దాతలకు వేద సభ నిర్వహణకు సహకరించిన వీరందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించవలసిందిగా ఆ వేదమాతను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కిందటి సంవత్సరము జరిపినట్లే ఈ సంవత్సరం కూడా మీకు పారితోషికం కిందటి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము అందరికీ పారితోషికం కిందటి సంవత్సరంలాగే 6,500, స్టేజ్ మీద వాళ్ళకి అధ్యక్షుల వారికి 7,500, ఘనాపాటీలకు 6,000, క్రమాంతోపాధ్యాయులకు 5,000 చొప్పున మేము సమర్పించుకుంటున్నాం. ఇందుకు మీరు సహకరించవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. సెలవు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యూట్యూబ్ మాధ్యమం ద్వారా దేశ విదేశాల నుండి ఈ సభను వీక్షించే వారికి నా వందనములు. శ్రీ చెరుకుమిల్లి కామావధాని వేదశాస్త్ర పరిషత్ ట్రస్ట్ కడలి 50వ వసంతం దాటి 51వ సభ జరుపుకుంటున్నది. ఎంతో గర్వంగా ఈ సంస్థ చెప్పుకోదగిన మైలురాయి. 18/9/24 నాడు జరిగిన ఈ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుక విశేషాలను ఈ సభ ముందుంచడం కార్యదర్శిగా నా విద్యుక్త ధర్మం. 18/9/24వ తేదీన ఉదయం 8 గంటలకు వేద పండితుల స్వస్తివచనములతో గ్రామస్తులు మరియు కార్యవర్గ సభ్యులు గ్రామోత్సవం నిర్వహించినారు. తదుపరి 9 గంటలకు ట్రస్ట్ భవనం నందు గ్రామస్తులు మరియు వేద పండితులచే మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం జరపబడింది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కపోతేశ్వర స్వామి వారి ఆలయం నందు శ్రీ కాశీపట్ల సత్యప్రసాద్ గారు, అంటే అందరికీ తెలిసినది జూనియర్ రేలంగి, పలు కర్ణాటక శాస్త్రీయ కీర్తనలు గానం చేశారు. వారికి శ్రీ కాశీపట్ల సత్యలింగ కామేశ్వర శర్మ గారు మృదంగ సహకారం అందించారు. వారిరువురికి ధన్యవాదాలు. అనంతరం శ్రీ గుళ్లపల్లి దత్తాత్రేయ గణపాటి గారి అధ్యక్షతన వేదసభ ప్రారంభించబడినది. రాజోలు ప్రముఖ న్యాయవాది శ్రీ వాడ్రేవు పాపయ్య పంతులు గారు ఈ కార్యక్రమమును సమయపాలనతో నిర్వహించారు. ఈ స్వర్ణోత్సవ వేదసభలో బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా
మరియు రాజమహేంద్రవరంలో ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ టివి నారాయణరావు గారు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. శ్రీమతి ఎర్రమిల్లి శారద గారు, శ్రీమతి వంగర జయలక్ష్మి గారు, శ్రీమతి కాశీపట్ల సరస్వతి గారు, శ్రీ కాశీపట్ల సాయి వరప్రసాద్ గారు ప్రార్థనగా ఒక శివపదం ఆలపించారు. ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కాశీపట్ల సీతారామారావు గారు బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారికి, పండితులకు, గ్రామస్తులకు, దాతలకు ఆహ్వానం పలికారు. కార్యదర్శి నివేదిక సమర్పించబడినది. డాక్టర్ టివి నారాయణరావు గారు వేదం వ్యాప్తి చేయడంలో అందరి బాధ్యతను, వేద విద్య వ్యాప్తిలోని సాధక బాధకాలను వివరించారు. శ్రీ కాశీపట్ల సాయి వరప్రసాద్ గారు కొన్ని శివపదాలను ఆలపించారు. అనంతరం శ్రీమతి వాడ్రేవు రమాదేవి గారు బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారిని సభకు పరిచయం చేశారు మరియు వారి రచనలు కూడా క్లుప్తంగా వివరించారు. డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు వేదనాదం ప్రాముఖ్యతను చెప్తూ వేదం భగవంతుని నాదస్వరూపంగా ఒక పరంపరగా మానవాళికి లభించిందని, వేదం ప్రపంచ శాంతికి మార్గం చూపగలదని తెలియజేశారు. ఈ స్వర్ణోత్సవ వేద సభలో సలక్షణ ఘనాపాటీలకి ఒక్కొక్కరికి 7,000 చొప్పున, ఘనాపాటీలకి ఒక్కొక్కరికి 6,000 చొప్పున, క్రమాంత స్వాధ్యాయులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున, ఐతాగ్నులకు 1,500 చొప్పున గౌరవ పురస్కారంగా ఇచ్చి సన్మానం చేయడం అనేది. పురస్కారం కొరకు 5,16,116 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. స్వర్ణోత్సవ వేదసభ సందర్భంగా విచ్చేసిన 120 మంది పండితులకు ఒక బ్యాగ్, స్వర్ణోత్సవ జ్ఞాపిక, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ప్రతిమ, వస్త్రములు ఇచ్చి సత్కారం చేయబడింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు శ్రీ కాశీపట్ల సాయి వరప్రసాద్ గారు ఆర్థిక సహాయం చేసినారు. వారికి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ ఆకెళ్ల మోహన్ కుమార్ గారు వేదసభకు వచ్చిన పండితులకు, గ్రామస్తులకు, ఇతరులకు భోజన సదుపాయం చేసినారు. వారికి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 51వ వేదసభకు విచ్చేసిన వారందరికీ మరొక్క మారు ట్రస్ట్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. సభను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా సభాయ నమః. ముఖ్యంగా కాశీపట్ల సూర్యనారాయణ గారు దీన్ని బాగా ఈ సభని బలవర్ధకం చేశారు. వారి అబ్బాయి రామారావు గారు, సీతారామారావు గారు, వారికి 87 ఏళ్ళు వయస్సు. అదేదా వారిని అక్కడ కూర్చోమని, వారికి ఒక పుష్పమాల వేయమని మన కార్యదర్శి వారిని కోరుతున్నా. మీకు పుష్పమాల వేయడం అంటే సభకు వేయడం లెక్క, మీకు కాదు. గ్రహణ ధర్మాలు పాటించవలసి ఉంది కాబట్టి మనం ఎక్కువ ఉపన్యాసం లేకుండా సభలోకి పెడదాం. యాదవ్ గారు అనుమతిస్తారా? ఓం శ్రీ గణపతి గారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హర్యతం వృషణాచుషేథా ఆప్యాయస్వసంతే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ సేదసాదనం దేవానాంజః పితరమావివాసతి శ్రద్ధామనాః విషా బ్రహ్మణస్పతిం బృహస్పతిర్శ్రియా హవ్యసోదః కనిక్రధత్వా వశతిరుదాజత్ అర్యమాజాతి వృషభస్తు విష్మాన్ ధాతా వసూనా పురోహోతో అరోహన్నో ఏతేర్యమన్ బహవో దేవయానాః పంథాన్ రాజంతి వా ఆచరంతి బుద్ధాదక్రమంగిరాభిర్గృహాణో విపర్వతస్య దృగో నీరతో బుద్ధాదక్రేణ విమాయమానైర్వజ్రేణ ఖాన్యతృణర్నదీనా
प्रजाजिज्ञे विद्वागो अस्य बन्धं विश्वानि देवो जनिमा विभक्ति ब्रह्मण उच्चभारमध्यान्नीचादुच्चास्पदयाभिप्रदस्थौ महान्महे अस्तभाजद्विजातोऽद्यागो सत्मपार्थिवं चरजाः जनुषाभ्यग्रं बृहस्पतिर्देवतायस्य सम्राट् बुद्धाद्यो अग्रमभ्यर्त्यो च सा बृहस्पतिमाविवासन्ति देवाः बलं विपुरोदर्दरीति कनिकृदत्सुवरपोजिगाया समिद्दिशामाशयानः सुभर्विन्मथोरतो माधपात्वस्मान् देवो दुष्टरीतुरदाभ्य इदं क्षत्रगो रक्षतु पात्वस्मात् रथन्तरगोसामभिः पात्वस्मान् गायत्री छन्दसां विश्वरूपा विष्ठया स्तोमो अह्नागो समुद्रो वात इदमोजः पिबर्तु दिशामभिभूतिर्वयोधा शुक्रे अहन्योजसीना विश्वतो धारयेदम् बृहत्सामक्षत्रभृद्वृद्धवृष्णीयं दृष्टुभौज शुभितमुग्रवीरम् स्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा प्राची दिशागो सहयशाजुषस्वती विश्वे देवा प्रावृषान्धागो सुवर्वती दुष्टरमस्त्वोजो न दृष्टगो सहस्रजगो दिशां क्षत्रभिनन्दाधारोपस्थाशानां मित्रवदस्त्वोजः चिकित्नो अस्मै राष्ट्राय महि शर्म यच्छतम् वैराजे सामन्नधिमे मनीषानुष्टुभा संहृतं वीर्यगो सहः क्षत्रं मित्रपदार्द्रदानुमित्रावरुणा रक्षतमाधिपत्यै सम्राट् दिशागो सहसाम्ने अर्तुर्हेमन्तो विष्ठजानः पिबर्तु स्युवाता बृहतीर्नुषग्वरेरिमय्यमवन्तु नो घृताजी सुवर्वती सुदुघानः पयस्वती दिशां देव्यवतना घृताची पुर एतोत पश्चात् बृहस्पतेयाम्या आयुन्धिवाचम् ऊर्ध्वादिशागोरन्तिरासौषधीनागो संवत्सरेण सविता नो अह्नान् सामादिच्छन्दा उच्छन्दो जातशस्यो नानो अस्तु स्तोमत्रयस्त्रिगोषे भुवनस्य पत्नी विवस्वद्वाते अभिनो गृणाहि सवितराधिपत्यै पयस्पतिरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा न सहसोजा मनोता पतिर्मातरिष्वोतवायुः सन्धुमाना वाता अभिनो गृणन्तु विष्टम्भादिवो धरणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी व्यचा इषयन्ति सुबोधिशिवानो अस्त्वदितिरुपस्थे वैश्वानरो न ऊत्या पृष्टो दिव्यननात्यानुमतिरन् तिरन्विदनुमते खयानश्चित्र आभुभक्को अद्ययुन्ते ఆయా సభాయ నమః. మన సభని పర్యవేక్షించి అప్పాజీ గారు మీరు చెప్పేది నేను చెప్పేస్తున్నా. మన సభను పర్యవేక్షించి వెంకటేశ్వర స్వామికి నివేదించి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇప్పించడానికి వచ్చినటువంటి బ్రహ్మశ్రీ గొల్లపల్లి చిన్నాంజనేయ ఘనపాఠి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పుష్పమాల సమర్పణ చేస్తారు అప్పాజీ గారు. దీర్ఘవాన్
सहस्रस्य मा भूमा मा प्रहासि आमे ग्रहो भवत्वा पुनरुक्स्तु दशस्त्रे मा विशतागुं समीची आदित्या रुद्रा वसवो मे सदस्याः सहस्रस्य मा भूमा मा प्रहासीत् आकृष्टा मा विशतोक्थश्चातिरात्रो मा विशत्वापि शर्वराः अन्यया मा सुहृता आविशन्तु सहस्रस्य मा भूमा मा प्रहासीत् అయా ఘనపాఠీలు విశ్రాంతిగా ఉంటే తర్వాత ఘనస్వస్య చెప్పాలి, క్రమపాఠీల చేత క్రమం చెప్పించండి అని పెద్దలు సూచించారు. నేను అన్నాను ఘనపాఠీలు అలా విశ్రాంతి తీసుకునేవాళ్ళు కాదు, క్రమపాఠీలు కూడా అలా బద్దకించేవాళ్ళు కాదు, అందరూ చెబుతారు అన్నీ అని నేను సమర్థించాను. చేత నా వాక్యాన్ని మన్నించవలసిందిగా పరిపాలించవలసిందిగా క్రమపాఠీలందరినీ కోరుతున్నా. పదం అనువాకం చెప్పుకుందాం. ఓం ప్రాచీన వగుంశమితి ప్రాచీన వగుంశం మనుష్య ఇది దేవ మనుష్య వీతి ప్రాచీం దక్షిణా ప్రతీచీం ఉదీచీం యత్ वगोषमिति प्राचीना वगोषं करोति लोकमिति देवा लोकम् एव यजमानः वर्तत इत्युपा आवर्तते परीति अन्तर्हित इत्यन्तः हितः देवलोक इति देवलोकः लोकादिति मनुष्या लोकात् लोकात् यमिति सो एतव्यम् इव आहुः हि वेद अमुष्मिन् अस्ति न इति अतिकाशान् उभयोः अभिजित्या इत्यभिजित्ये स्मस्मृतिकेशाश्मश्रु अपते नीति मृदा एषा अमेध्या केशश्मश्रुमिति केशाश्मश्रु एव अमेध्याम् यज्ञियः मेधम् एति सुवर्गमिति सुभागम् यन्तः साक्षात् तपसि इति दीक्षा तपसि अवेशयन् साति एव तपसि इति दीक्षा तपसि अवेति तीर्थे तीर्थे ते प्रीति तीर्थे तीर्थं समानानाम् अपः अन्तरतः मेद्धः वाससा सौम्यं क्षौमं सोमं देवताम् एति दीक्षते तनोः तनुवं पाहि आह एव उपेति अथो इति एव एति अग्नेः वायोः पितॄणाम् औषधीनाम् आदित्यानाम् विश्वेषाम् ओतुः अतिकाशाः वै सर्वदेवत्यमिति सर्वादेवत्यं वासः वाससा सर्वाभिः एनं दीक्षयति वै तस्य प्राण इति प्राणः सप्राण इति सा प्राणः दीक्षते भवति एव प्राण इति प्राणः सः उपेति भूतं मस्तु निष्पक्वमिति निःपक्वम् तत् एतत् देवत्यमिति सर्वा देवत्यं यत् नवनीतमिति नवानीतं यत् नवनीतेनेति नवानीतेन अङ्क इत्यभि अङ्के एव
प्रीणाति प्रस्कुत इति प्रास्कुतः वै एषः अस्मात् लोकात् भगतः देवलोक इति देवलोकं यः वीक्षितः उत्तरा नवनीतमिति नवानीतम् तस्मात् नवनीतेनेति नवानीतेन अङ्गे लोममित्यनो लोमं ईदृशार्त्या इति वि आवृत्यै इन्द्रः अहन्न खनीनिका अपतत् आञ्जनमित्याञ्जनम् यत् दैत्या अन्ते चक्षुः एव भ्रातृयस्य दक्षिणं पूर्वम् एति सव्यं पूर्वं मनुष्याः आञ्जत इत्याञ्जते नीति धावते नीति मनुष्याः धावन्ते एति पञ्चाक्षरेति पञ्चाक्षराः अन्तः यज्ञं गन्धे परिमितमिति परिमितम् एति अन्ते अपरिमितमित्यपरिमितम् मनुष्याः दैत्या अञ्जते सतोलयेति सा तोलया एति अन्ते अपतोलयेत्यपातोलया हि मनुष्याः अञ्जत इत्याञ्जते आवृत्या इति वि आवृत्यै यत् अपतोलयेत्यपातोलया अञ्जितेत्याञ्जिता स्यातो सतोलयेति सा तोलया अन्ते वायेति मित्रात्वाया इन्द्रः अहन्न अपः अम्रियता यत् यज्ञयम् देवमिति सा देवम् आसीत् अपा अक्रामत् दर्भाः यत् पवयति एव यज्ञयाः इति सा देवाः आपः एव पवयति पवयति रात्राभ्यामित्यः रात्राभ्या एव पवयति पवयति इमे एनं पवयति पवयति अक्षरेति पञ्चा अक्षरः पङ्क्तिः यज्ञः एव पवयति पवयति वै ऋतुभिः एनं सप्तभिरिति सप्ताभिः सप्त छन्दभिरिति छन्दःभिः एनं नवभिरिति नवाभिः नव पुरुषे सप्राणमिति सा प्राणम् एनं एकविंशत्येत्येकाविंशत्याः अङ्गुलयः पद्याः एकविंशत्येकाविंशः एव तं पवयति स्वाहा इति मनः चित्पतिरिति चित्पतिः एव पवयति स्वाहा इति वाचा एनं देवः सविता इति सवितुर्प्रसूत इति सवितृप्रसूतः एनं तस्य पवित्रपद इति पवित्रापतेः यस्मै पुने शकेयम् आहा एव एति न वै एषः इत्यन्यतः सुवर्गायेति सुमहाकाय प्रीति ऊर्ध्वः वै आततैत्याततः ते एतं परीति स्वर्गस्येति सुमहाकस्य प्रभूत्यादिति प्राभूत्यै वै प्रजापतिमिति प्रजापतिं तेषु अधीति अति वै यः विद्वान् यजते अस्मिन् सः अह प्रीति यवन् ओषधीः व्रीहिर्माशतिलाविति माशातिलौ
हेमन्ताभ्यामिति हेमन्ता शिशिराभ्याम् तेन प्रजापतिरिति प्रजापतिः ततः इन्द्रः अभवत् आहुः ज्ञानो जावरस्य यज्ञः सः एतेन अयजत हा कुणपं यः प्रतिगृह्णातीति प्रतिगृह्णाति गुणपमिति पुरुष गुणपम् अश्वकुणपमित्यश्वकुणपं वै येन अन्नं यत् न जतीति निहीनेन ततः मलम् एकः यजेत हि प्रजापतिः आर्धात् रात्रिः स्यात् मासाः इति संवत्सरः संवत्सर इति संवत्सरः प्रजापतिः प्रजापतिरिति प्रजापतिः एषः हा वै यः अधीति चतुर्थेति चतुर्धा एताः इति तिस्रः तिस्रः रात्रयः द्वादश याः यज्ञं सविति याः यज्ञं एति याः रात्राणि निरिति याः अपीति आत्मानं शुन्धते वै पशुं आगुंसम् अत्ति पुरोडाशं साः परिवापमिति परिभापं साः आज्यं साः सोमं साः हा अस्य निष्पदयति निःपदः गृह्णाति द्वादशाः इति द्वादशाहे आदिति प्रति गृह्णाति स्मात् अहेनेति द्वादश अहेन राज्यम् आत्मनः या इति वे आपशो पशूनेव अवरुन्धे छन्दागुंसि छन्दागुंसि वै देवानां देवानां भावं पशवः पशवो भावं ममेव एव पशून् अवरुन्धे एतागुहा वै यज्ञसेनः सेनश्चैत्र्यायनः यज्ञसेन इति यज्ञसेनः चितिं विदां चकारतया वै सः पशूनवा अरुन्धयत् एतामुपदधाति उपदधातीत्युपदधाति एवावा रुन्धे गायत्रीः पुरस्तादुपदधाति तेजः वै गायत्री तेज एव मुखतो धत्ते मूर्धन्वतीर्भवन्ति भवन्ति मूर्धानम् एवैनं समानानां करोति तृष्टुभ उपभातीन्द्रियं वै तृष्टुक् इन्द्रियमेव मध्यतो धत्ते जगतीरुपाधाति जागताः वै पशवः पशोनेव अवरुन्धे अनुष्टुभ उपदधाति प्राणा वै अनुष्टुप् अनुष्टुमित्यनोस्तुप् प्राणानामिति प्राणानां सृष्ट्या इत्युदे सृष्टेः सृष्ट्यः पङ्क्तिः अक्षरपङ्क्तिरिति इति विश्वरूपाणि विश्वरूपाणि इति विश्वरूपाणि उपदधाति विश्वरूपा वै वै पशवः पशवश्छन्दागुंसि विश्वरूपानेव एव पशून्
అవరుంధే విశ్వరూపం విశ్వరూపమస్య పమితి విశ్వరూపం అస్య గృహే దృశ్యతే దృశ్యతే యస్య ఏతా ఉపధీయంతే తేజః ఉపధీయంత ఇత్యుపాధీయంతే చ ఏన ఏవం ఏవం వేద వేదాదిచ్ఛందసం ఛందసముపాద అదిచ్ఛందసమిత్యుతి ఛందసం దధాతి ధాత్యదిచ్ఛందాః దావై అదిచ్ఛందా ఇత్యుతి ఛందాః సర్వాణి సర్వాణి ఛందాగంసి కామోసి సర్వేభిః సర్వేభిరేవ వైనం ఏనం ఛందాభిః యోభిర్విద్యతే ఛందాభిరితి ఛందఃభిः వర్ష్మవై ఏషా ఛందసా సాయతో యదదిచ్ఛందాః దాయతో అదిచ్ఛందా ఇత్యుతి ఛందాః ఛందసం అదిచ్ఛందసముపదధాతి ఛందసమిత్యతే ఛందసం పదధాతి వర్ష్మా దధాతేత్యుపాదధాతి వర్ష్మైవ వైనం ఏన కో సమానానా ఆనాం కరోతి కరోతి ద్విపదాః ద్విపదా ఇతి ద్విపదాః దధాతి ద్విపాద్ యజమానః ద్విపాదితి ద్విపాద్ న ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇతి ప్రతిష్ఠిత్యై అందరి ధ్వని వస్తున్నట్టు కనిపించట్లేదు. అగ్నినావై వైహోత్రా దేవాసురాన్ అభ్యభవన్ అగ్నయే సమిధ్యమానాయ సమిధ్యమానాయేతి సమిధ్యమానాయ బ్రూహీతి ఆహ భ్రాతృవ్యాభిభూత్యై వ్యాపిభూత్యై సప్తదశ భ్రాతృవ్యాభిభూత్యా ఇది భ్రాతృవ్యాభిభూత్యై దశసామిధేనే సప్తదశేతి సప్తాదశ మిధేనేరణో సామిధేనేరితి సామిధేనే ఆహ సప్తదశః దశ ప్రజాపతిః సప్తదశైతి సప్తాదశ ప్రజాపతే ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజాపతేరాప్త్యై ప్రజాపతిరితి ప్రజాపతిః త్యై సప్తదశ సప్తదశానో దశేతి సప్తదశ అన్వాః ద్వాదశ ద్వాదశమాసాః పంచ పంచత్తమః ససంవత్సరः సంవత్సరం సంవత్సర ఇతి సంవత్సరः సరం ప్రజా సంవత్సరమితి సంవత్సరం అను ప్రజా ఇతి ప్రాజాః ప్రజాయంతే దే ప్రజానా ప్రజానాం ప్రజననాయ నామితి ప్రజానా ప్రజననాయ దేవాః ఏది ప్రజననాయ దేవా వై సామిధేనే సామిధేనేరనోచ్య ధేనేరితి సాం ఇధేనే అనోచ్య యజ్ఞం ఉచ్యేత్యనో ఉచ్య యజ్ఞన్న అన్వపశ్యన్ సహ స ప్రజాపతిః పదిస్తూష్ణే ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రేమాఘారం ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయత్ జగత్తతః తతో వై దేవానా దేవా యజ్ఞం అన్వపశ్యన్ యత్తోష్ణే ప్రేమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి యజ్ఞస్య ఘారగదేత్యాఘారగదే యజ్ఞస్యానుక్షాత్యే యా అసురేషు అనుక్షాత్యా ఇత్యనుక్షాత్యే సురేషు వై వై యజ్ఞః ఆసీత్ ఆసీత్తం దేవా దేవాస్తూష్ణీగో హోమేన దేవో హోమేన వృంజత తూష్ణీగో హోమేనేతి తూష్ణీం హోమేన వృంజతయతో యత్తూష్ణీం ప్రేమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి భ్రాతృవ్యస్య ఘారగదేత్యాఘారగదే భ్రాతృవ్యస్యైవ తతో తద్యజ్ఞం వృందే వృందే పరిధేన్ పరిధేనితి పరిధేన్ నాష్టి పునాతి ఏవైనాన్ త్రిస్త్రిः సమ్మాష్టి ప్రియావృద్ధి యజ్ఞః అథ రక్షసా
इत्यादित्यवाहत्ये द्वादशसं सम्पद्यन्ते द्वादशमासाः संवत्सरः संवत्सरः संवत्सरम् संवत्सर इति संवत्सरः संवत्सरमेव संवत्सरमिति संवत्सरम् एव प्रीणाति इत्यथो संवत्सरम् इत्यथो संवत्सरमेव संवत्सरमिति संवत्सरम् एवास्मै उपदधाति सुवर्गस्य स्वर्गस्य लोकस्य कस्येति सुभागस्य लोकस्य समष्टि ईश्वरः समष्ट्या इति समष्टि वै वा एतत् यज्ञस्य यज्ञस्य यत् घारः आधारोऽग्निः घार इत्याघारः अग्निः सर्वाः देवताः देवता यत् घारम् आघारमाघारयति घारमित्याघारम् आघारयति शीर्षतः घारगतीत्याघारगति शीर्षत एव यज्ञस्य यज्ञस्य यजमानः सर्वाः सर्वा देवताः अवरुन्धे शिरो वै एतद्यज्ञस्य यदाघारः आघार इत्याघारः पशुराघारम् आघारमित्याघारम् आघार्येत्याघार्य समनक्ति आत्मन्नेव यज्ञस्य शिरः प्रतिदधाति सन्ते प्राणो वायुना वायुना गच्छताम् वायुदेवत्यो वै वै प्राणः प्राण इति प्राणः देवास्य प्राणं जुहोति जुहोति यजत्रैरङ्गानि संयज्ञपतिः यज्ञपतिरिति यज्ञापतिः आशिषेत्याशिषा आह यज्ञपतिम् यज्ञपतिमिति यज्ञापतिम् स्याशिषम् आशिषमित्याशिषम् विश्वरूपः विश्वरूपो वै इति विश्वरूपः वै त्वाष्ट्रः उपरिष्टात् पशुम् अभ्यवमेत् तस्मादुपरिष्टात् पशोर्ना अवद्यन्ते यदुपरिष्टात् पशवो समनक्ति समनक्तीति समनक्ति एवैनं करोत्युत्तिजः वृणीते छन्दागोंसि एव वृणीते सप्त वृणीते सप्तग्राम्याः पशवः सप्त आरण्याः सप्त छन्दागुस्युभयस्य अवरुद्ध्या एकादश एकादश प्रयाजानिति प्रायाजा दश वै पशोः प्राणाः प्राणा इति प्राणाः एकादशायावान् एव पशुः तं प्रयजति भवाम् एकः परिशय आत्मा एवात्मानं परिशये वज्रो वै स्वधिर्वज्रः वज्रोयोपशकलः योपशकल इति योपशकलः खलु वै देवा वज्रं कृत्वा सोमम् अघ्नन्हुतेन अक्तौ पशुं त्रायेथामिति वज्रेण एवैनं वशे कृत्वा आलभते असावादित्यः आदित्योऽस्मिन् लोके लोकासीत् आसीत् तं देवाः पृष्ठैः
परिगृह्य परिगृह्य सुवर्गं परिगृह्येति परिगृह्य स्वर्गं लोकं स्वर्गमिति सुमहाकं लोकमगमयन् अगमयन् परे नमस्तात् नमस्तात् परे पर्यगृह्णन् दिवाकीर्त्येण दिवाकीर्त्येन सुवर्गे दिवाकीर्त्येनेति दिवाकीर्त्येण स्वर्गे लोके स्वर्गमिति सुमहाके लोके प्रति स्थापयन् स्थापयन् परे परस्तात् पुरस्तात् परे पर्यगृह्णन् अगृह्णन् पृष्ठैः रूपावारोहन् उपावारोहन् सः स वै असावादित्यः अमुष्मिन् लोके परैर्भयतः परिगृहीतो यत् यत्पृष्ठानि भवन्ति सुवर्गं स्वर्गमिति सुमहाकं तैर्लोकं यजमानायन्ति परैरवस्तात् परिगृह्णन्ति दिवाकीर्त्येन सुवर्गे सुवर्गे लोके लोके प्रति तिष्ठन्ति परैः परस्तात् परे गृह्णन्ति पृष्ठैः उपावरोहन्ति यत् परे परस्तान्न स्युः पराञ्जः सुवर्गान् लोकान्निः हत्येरन यद् अवस्थान्न स्युः प्रजाः प्रजा यदि प्राजाः हेयनभितः दिवाकीर्त्यं परः सामानः परः सामाना भवन्ति भवन्ति सुवर्गे स्वर्ग इति सुमहाके येनान् लोके भयतः परि गृह्णन्ति यजमानाः वै दिवाकीर्त्यम् दिवाकीर्त्यमिति दिवाकीर्त्यम् संवत्सर इति संवत्सरः परः सामान इति परः सामानः दिवाकीर्त्यं परः सामानः परः सामाना भवन्ति भवन्ति संवत्सरे संवत्सर इति संवत्सरे भयतः प्रति तिष्ठन्ति पृष्ठं वै दिवाकीर्त्यं दिवाकीर्त्यमिति दिवाकीर्त्यं पार्श्वे इति पार्श्वे परः सामान इति परः सामानः दिवाकीर्त्यं परः सामानः परः सामाना भवन्ति भवन्ति तस्मात् अभितः पृष्ठं पार्श्वे भूयिष्ठाः भूयिष्ठाग्रहाः गृह्यन्ते भूयिष्ठं शस्यते यज्ञस्य एव तत् ततो ग्रन्थन्ति विस्रगोषाय अविस्रगोषायेत्यविस्रगोषाय गृह्यन्ते सप्त ऋषण्याः प्राणादेव एव युतमानेषु दधति प्राचीनानि पृष्ठानि भवन्त्यमुमेव एव तैः लोकमभ्यारोहन्ति आरोहन्ति इमं लोकं प्रत्यवरोहेयुः प्रत्यवरोहेजुरुति प्रति अवरोहेयुः वामाद्येयुः
యజమానాః ప్రామీయేరన్ యత్ప్రతీచీనాని పృష్ఠాని భవంతి ఇమమేవ తైర్లోకం ప్రత్యవరోహంత్యథా అథా అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠన్తి నన్మాదాయ ప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠితః స ప్రజాపతిమితి ప్రజాపతిం ధావత్తస్మై ఏకవింశతిరాత్రం అయచ్చత్తం తేనాహిత వై సప్రతి ప్రతిష్ఠత్యే బహుయాజినా ప్రతిష్ఠితా ప్రతిష్ఠితాస్యుః స్యస్తే ఏకవింశతిరాత్రమాసీరన్ ఆసీరన్ ద్వాదశమాసాః పంచ అటవస్త్రయః ఇమే లోకాః సవాదిత్యః ఆదిత్య ఏకవింశః ఏతావంతః ఏతావంతో వై దేవలోకాస్తేషు తేష్వేవ యథా పూర్వం ప్రతిష్ఠన్తి సవాదిత్యః నవే అరాజతసః ప్రజాపతిముపాధావత్ తస్మా ఏతం ఏకవింశతిరాత్రం ప్రాయచ్చతే తమాహరత్తేన అయజతతః వై సహ రాచతయే ఏవం విద్వాగుంసః ఏకవింశతిరాత్రమాసతే ఆసతే రోచంతే ఏకవింశతిరాత్రో భవతి ఏకవింశతిరాత్ర ఇత్యేకవింశతిరాత్రః భవతి ఋగు వై ఏకవింశః ఏకవింశోర్చం ఏకవింశ ఇత్యేకవింశః సమేవ గచ్చంతి గచ్చన్యథా ప్రతిష్ఠా అథ ఇత్యథా ప్రతిష్ఠామేవ ప్రతిష్ఠామితి ప్రతిష్ఠాం ప్రతిష్ఠాహి ప్రతిష్ఠా ఏకవింశః ఏకవింశోతిరాత్రౌ ఏకవింశ ఇత్యేకవింశః రాత్రావభితః రాత్రావిద్యతే అభితో భవతః బ్రహ్మార్చసస్య అవర్చసస్య పరిగృహీత్యై బ్రహ్మార్చసస్యేతి బ్రహ్మార్చసస్య గృహీత్య ఇతి పరిగృహీత్యై అయ్యా చాలా సంతోషం. తాసూర్యా చంద్రమసా విశ్వభృత్తమా మహతే సమత్రాజతో దివి సామాత్మారాతరతః సామచారిణా ప్రపన్నమమే జాతు దేవయోః భావంతో పర్యాతర్మ్యా ఉభా భవంతే భువనా కవిక్రతు చంద్రాచరతో హతామతి ప్రదీప్యమద్విశ్వవిదా ఉభా దివః ఉభా చంద్రమసా విచక్షణా విశ్వవారావరివో భావరేణ్యా మహిమంతామహి వ్రతా విశ్వమపరే ప్రతరణాతరంతా సూర్యాహి చంద్రాపసత్వేష దర్శత అస్య శ్రవాణద్యః సప్త బిభ్రతి పృథివీకరుషదం వపుః అస్మే సూర్యా చంద్రమసాభిచక్షే ఏకమింద్రచరతో విచత్తురం పూర్వా పరంకరతో భాతజీతో క్రీడంతౌ పర్యా
वरं विश्वान्यज्ञा भवनाभितुष्टे विदधत्यागते पुनः हिरण्यवर्णाश्वदयः पावकाय सागो राजा देवाश्रिपेण मा चक्षुषा पश्यता आवा भद्रादिपश्यामि सदासीन्नो सदासीत् तदानीं मासीत्रधोनाव्योमा परोजत् वरेवः कुहकस्य शर्मन्नो अम्भः किमासीद्यहरङ्गभीरम् मृत्युरमृतं दर्हिना रात्र्या अन्धासीत् प्रकेतः तवातग्स्मथया तदेकम् स्माद्धान्यन्न परः किञ्चन सा आसीत् तमसा गूढमग्रे प्रकेतं सलिलगो सर्वमाइदम् क्षेनाभ्यभिहितं यदासीत् तमसस्तन्महिला जायतैकम् तदग्रे समवर्तताधि मनसोरेतः प्रथमम् यदासीत् बन्धुमसति निरविन्दन् हृदिप्रदेश्य कवयो मनीषा चीनोऽपि ततो रश्मिरेषा अधस्विनासीत् क्रोधा आसन् महिमान आसन् स्वधा अवस्था प्रयतिः परस्तात् धा वेदकैः प्रवोचतु कुता जाता कुत इयं विसृष्टिः देवा अस्य विसर्जनाय अथाको वेदयता बभूव विसृष्टिर्जत बभूव यदि वा दधे यदि वा न परमे व्योमन् स अङ्गवेद यदि वा न वेद विद्मनङ्ग उसवृक्ष आसीत् यथाज्ञा वा पृथिवीनिष्टदक्षुः विष्णो मनसा वेदुतरु यदध्यनिष्ठद्भुवनानि धारयन् भवनं ब्रह्म स वृक्ष आसीत् यथाज्ञा वा पृथिवीनिष्टदक्षुः विष्णो मनसा विब्रवीमि महा ब्रह्माध्यनिष्ठद्भुवनानि धारयन् तरग्निं प्रातरिन्द्रगो हवामहे प्रातर्मित्रावरुणा प्रातरश्विना भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातः साममुतरुद्रगो हुवेम इदं भगमुग्रगो हुवेम वयं पुत्रमदितेर्यो विधर्ता द्रष्टिद्यं मन्यमानस्तु रष्टिदु राजा चिद्यं भगं भक्षेत्याह प्रणेतर्भगसत्यराधः भगेमान् धियमुदवदन्नः प्रणोदनयगोभिरश्वैः भगप्रनृभिर्नृबन्धस्याम इदानीं भगवन्तस्याम उत प्रपित्व उत मध्ये अन्धा पितामघवन् सूर्यस्य वयं देवानागो सुमतोऽस्याम एव भगवानो अस्तु देवा तेन वयं भगवन्तस्याम भगसर्प इज्जो हवीमि स न भगवर एता भवेह वरायोषसो नमन्ता अधिक्रावे पशुजये पदाय चीनं वसुविदं भगन्नः रथमिवाश्वमादिह आवहन्तु पावतीर्गोमतीर्न उषासः वीरवतीः सदमुच्छन्तु भद्राः भाना विश्वदः प्रपीना यूयं वादः स्वस्तिभिः सदा नः अग्ने महागो असि ब्राह्मण भारत देवेत्थमन्विद्धः स्थितो विप्रानुमदितः प्रवेशस्ता ब्रह्मसंहिता धृता हवनः यज्ञाना रथेरद्धराणा मूर्तो होता तूर्णिरहव्यवाड् पात्रं जुहोर्देवाना समसो देवपानः इवाग्ने नेमिर्देवागुस्त्वं परिभूरसि आवह देवान् यजमानाय निमग्न आवह सोममावह मावह प्रजापतिमावह सोमावह इन्द्राग्नि आवह रमावह महेन्द्रमावह पागो आच्यपागो आवह अग्निगोहोत्रायावह महिमानमावह आचाग्ने देवान् दिश्य विसर्पीधर अस्मान्नः परिबाहि उत्तरपूर्वस्यान् दिशि विषादे नरकः अस्मान्नः परिबाहि उत्तरापरस्यान् दिश्य विषादे नरकः अस्मान्नः परिबाहि अस्मिन् सप्तवासव
ఇంద్రియాణి హదక్రతవిద్యేతే భద్రం దధామశ్యేమాక్షభిర్యదత్ర స్థిరైరంగైస్తుష్టవాగుంసస్తనూభిషేమతే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. ఓం శాంతి శాంతి శాంతి. అదే భక్తి శ్రద్ధలతో వచ్చే సభను దిగ్విజయం చేస్తున్నారు. మన పూర్వాధ్యక్షులు దువ్వూరి సర్వేశ్వర గణపాఠి గారు కూడా ఈ సృష్టికి సంతోషించారు అనుకుంటున్నాను. ఇప్పుడు క్రమం బ్రాహ్మణం అయింది. ఘనస్వస్థ ఒక 5 నిమిషాలు నుంచి 10 నిమిషాల లోపు మనకి చక్కగా శ్రమ తీరేట్టుగా బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర పౌండరీక జాతి గణపాఠి గారు చక్కగా చక్కటి మంత్రార్థాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలా అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు చెప్పిన వేదం గురించి 4 మాటలు చెబుతారు, వినండి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మాత్ బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానం. ఈరోజు చాలా గొప్ప రోజు, చాలా ఆనందంగా ఉంది. ఏమిటి ఆనందం అంటే, ఇందాకన కార్యకర్తలు చెప్పారు 74లో ఈ సభ ఆరంభించామని. ఆ రోజున నేను, మా గురువులు, మా నాన్నగారు, వారితో పాటు నేను కూడా వచ్చాను సభకి. ట్రస్టు సభ పెట్టాలి అని. ఆ తర్వాత కామోహన్ గారిని కూడా నేను చాలాసార్లు చూడడం జరిగింది. వారు పనసు చెబుతుంటే విన్నా కానీ వారితో నేను చెప్పానని చెప్పడానికి వీల్లేదు. వారు కొన్ని ఘనపాఠాలు చెబుతూ ఉండడం, వారితో కూడా వారి దర్శనం చేయడం బాగా జరిగింది. వారు పుట్టపర్తి వెళ్ళక మునుపు కామోహన్ గారు. ఈ సభ ఏం సభ అంటే బ్రహ్మ సభ. సామాన్యంగా అందరూ వేద సభ అంటారు. అంటే బ్రహ్మ శబ్దానికి వేదమే అర్థం. అందువల్ల బ్రహ్మ సభ రాస్తే చూసేందుకు ఏదో బ్రాహ్మణులు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే బ్రాహ్మణ సంబంధమే వేదం అయినప్పటికీ బ్రహ్మసభ ఇంకా మరో వర్ణాంతర సభలని రాసే అలవాటు లేదు. వేద సభ అని రాసే అలవాటు. కానీ వేద సభ అంటే ముఖ్యార్థం ఏంటంటే బ్రహ్మసభ అని అర్థం. అసలు ఇప్పుడు ఈ చెప్పే 4 మాటలు కూడా సామాన్యంగా వేద సభల్లో ఏదైనా ప్రవచనం చేయడం అనేది ఇంతమంది పండితుల్ని కూర్చోబెట్టి ప్రవచనానికి సమయం కాదు. ఆ సమయం కూడా వారు గుర్తింపజేస్తూనే ఉంటారు, అయ్యా 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకని ఇంతమందిని మనం వినియోగించుకోవాలి కాబట్టి అది 1 గంటన్నర 2 గంటలు వేద సభ జరగడం, ఉపన్యాసం 10 నిమిషాలు 5 నిమిషాలు జరగడం అనేది అది సబబు. ఎందుకనంటే వేద పండితులు అందరినీ పిలిచి ప్రవచనం చెప్పడం కాదు కదా. ఈ ప్రవచన తాత్పర్యం ఏమిటంటే శ్రోతలు చక్కగా మంచి సంకల్పంతో ఆ రోజు పెట్టారు, ఆ పరంపర నడిపిస్తున్నారు కార్యవర్గం వారు. ఇది ఈ ప్రకారంగా ఆ చంద్రార్కం నడిపించాలని ఈ ప్రవచనం యొక్క తాత్పర్యం. ప్రవచన తాత్పర్యం ఏంటంటే ఏదో వారు పెట్టారండి అయిపోయిందండి అనడానికి వీల్లేదు. ఆ పరంపర నడవాలి. అప్పుడు వచ్చిన వేద పండితులు వచ్చారండి వెళ్ళిపోయినారండి అంటల్లా ఆ మూర్తులు మళ్ళీ ఆ వెంకటనారాయణ గారు ఘనపాఠి గారు, ఆంజనేయ ఘనపాఠి గారు, ఆ మూర్తులే ఇక్కడ, మళ్ళీ ఎవరో కూర్చోలే ఇక్కడ. కాబట్టి వారే ఇక్కడికి వచ్చి వారి ద్వారా పలికిస్తున్నారు. మేము చెబుతున్నాం దత్తాత్రేయ ఘనపాఠి గారు ఘన నేను చెబుతున్నాను, నేను ఘన చెబుతున్నాను అనేది మేము ఎవరం కాదు. మా గురువులు మా చేత చెప్పిస్తున్నారు. అలాగే కార్యకర్తలు కూడా మంచి సంకల్పంతో ఆరంభం చేసి, ఇందాక కందుకూరు వారి పేరు చెప్పారు, వారి అబ్బాయి గారు ఇత్యాదులందరూ కూడా కార్యకర్తలు అందరి పేర్లు తెలియకపోయినా వాళ్ళందరూ శ్రమపడి, ఇందాకనేదో ఒక అంకె చెప్పారు, అటువంటి అంకెలు ఎన్ని కావాలో ఆ అంకెలు లేకపోయినా పండితులు రారు, పండితులు రాకపోయినా ఆ అంకెలు వృధా. అంకెలు ఏం చేసుకుంటాం మనం? ఏదో 10 కోట్లు ఉండొచ్చు ధనం, అయ్యా రావట్లేదండి వేద పండితులు అంటే చేసేది ఏం లేదు. కాబట్టి వేద పండితులు వేద సభకు అవసరం, కార్యవర్గం వారు వేద సభకు అవసరం. ఈ ఇద్దరు ఉన్నప్పుడే వేద సభ జరుగుతుంది.
దీని ఫలం ఏమిటయా? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. వీళ్ళందరూ కూడా బ్రహ్మవేత్తలు, అంటే బ్రహ్మని తెలుసుకునేటువంటి వారు కొంతమంది, తెలుసుకున్నవారు కొంతమంది, బ్రహ్మవిత్తు. వీళ్ళందరూ ఏమవుతారయ్యా? బ్రహ్మైవ భవతి. వీళ్ళందరూ బ్రహ్మలోనే బ్రహ్మణ సాయుధ్యం అని చెబుతోంది మనకి. బ్రహ్మ సాయుధ్యాన్ని తప్పకుండా పొంది తీరుతారు, మళ్ళీ ఎంతమాత్రం అనుమానం లేదు. వారిని పట్టుకుంటే మనం కూడా, కార్యకర్తలు కూడా ఈ సేవ ఎప్పుడైతే చేశారో వాడు కూడా బ్రహ్మవేత్తలే. ఎందుకని? వారు చేసే శ్రమంతా కూడా సంవత్సరం పాటు చేసే శ్రమ. మరి ఇలా సభ చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఏదో మేము డబ్బులు పంపిస్తాం మీరు తీసుకోండి అనొచ్చు. వారు శ్రద్ధాభక్తులుగా కూర్చుని సభ చేయడం అనేది చాలా విశేషం. ఇంకొక విషయం, ఇవాళ పూర్ణిమ ఆదివారం. సామాన్యంగా యతీశ్వరులు ఇవాళ దీక్షా విసర్జన రోజు. ఆదివారం కలిసి వచ్చింది గ్రహరాట్టు, అందుకనే ఇందాన వారు అరుణంలో మొదలుపెట్టారు. ఆదివారం ఒకటి, పూర్ణిమాస ఒకటి. వేదంలో దర్శపూర్ణమాసాల గురించి ఒక చోట బాగా గొప్పగా చెప్పింది. అయితే ఏదో అవన్నీ చెబుతుంటే కొంచెం మీరు ఆపేసేయండి అని మళ్ళీ అనిపించుకోవాల్సి వస్తుంది. ఇచ్చిన సమయమే 5:10 అన్నారు. 5, 10, 15 కాదు. 5లో 3 నిమిషాలు చెప్పి 2 నిమిషాలు సందా ఇచ్చినా కూడా సంతోషమే. అందుకని కాబట్టి ఈ సభ జరగడం చాలా ఆనందం. అది మరో పర్యాయం మళ్ళీ పెట్టుకోవాలి, కానీ అన్నీ 2 గంటల్లోనే పూర్తి చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అందువని ప్రవచనములు మళ్ళీ పండితులు వచ్చి చెప్పాలి. ఈ సభ జరుగుతూ ఉండాలి. కాబట్టి చాలా బ్రహ్మసభ కాబట్టి ఈ పూర్ణిమ నాడు ఈ సభ చేయడం. అర్ధమాసే దేవా యుజ్యంతే అంటోంది. దేవతలకి ప్రతి అర్ధమాసానికి యాగం జరుగుతూ ఉండాలి. అటువంటి యాగం ఇవాళ రేపు యాగం గల రోజు. ఆ యాగంలో ఇవాళ పూర్ణమాస్య ఆదివారం చాలా గొప్ప రోజు. కార్యకర్తలందరూ కూడా ఈ సభని బాగా ఇతోధికంగా చేసి, ఆ రోజు వచ్చా నేను. ఈ మధ్యలో నేను వచ్చి చాలా కాలం అయింది, నేను రాలేదు అసలు. నేను వచ్చి దాదాపు 35-36 సంవత్సరాలు అయింది కడకి సభకు వచ్చి. 3 పుష్కరాలు దాటింది. కాబట్టి చాలా బ్రహ్మానందంగా ఉంది. అందుట్లో దత్తాత్రేయ గణపతి గారు ఉన్నారంటే దత్తాత్రేయ అవతారం వేదావతారం. వారు ఉన్నారు అంటే ఘనత పితేసరి ఇంకో దానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఘనే చెప్పాలండి. అంటే వేదమయులు. అక్కడ నమశంభవే జమయో భవే చ. ఈ మయ శబ్దం ఏంటంటే, మయ శబ్దం యద్వై శివం తన్మయ సుఖవాచి. అందరూ సుఖం మే స్యాతని సుఖం కోరుతాం కాబట్టి ఆ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి ఆ గణపతి గారు కార్యకర్తలకు కానీ విద్వాంసులకు కానీ ఆయన కానీ వాళ్ళ కుటుంబం కానీ అంతా ఘనమయమే. లోగడ శ్రీపాద వారు వాళ్ళని చూసాం మేము, ఎప్పుడూ ఘన చెప్పడమే. మళ్ళీ ఆ అవతారమూర్తులు, మళ్ళీ గుళ్ళపల్లి సోదరులు, వీళ్ళందరూ కూడా అహరహ. ఎందుకనంటే తపోహి స్వాధ్యాయ. స్వాధ్యాయం కంటే వేరే తపస్సు లేదు. ఆ మాట స్వాధ్యాయం చెబుతోంది, రామాయణాదులు చెబుతున్నాయి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమని. పెద్దలందరికీ నమస్కారం. పెద్దలు యాజులు గారు అగ్నేనయ సుపధారాయే అస్మానని చెప్పి దర్శమూర్తమాసల సంబంధమైన మంత్రాన్ని వారు ప్రారంభించారు. తత్సంబంధంగా నేను కూడా ఒక చిన్న మంత్రాన్ని ప్రయత్నిస్తాను. స్మృతులలో ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అనే వాక్యం ప్రసిద్ధిగా వినిపిస్తోంది. ఇతిహాస పురాణములు చేత బృహబృహి వృద్ధవు అని ధాతువు. ఈ ఇతిహాస పురాణముల చేత వేదార్థాన్ని సమన్వయం చేసి జ్ఞానత గొప్పదైన అర్థాన్ని సమన్వయం చెయ్యాలి అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అయితే ఇతిహాస పురాణములే కాకుండా ప్రామాణికమైన సంస్కృత వాంగ్మయం అంతా కూడా దీనికి ఉపలక్షణము అని సూచన చేస్తూ ఉన్నారు. అందువల్ల కుమార సంభవంలోని ఒక్క శ్లోకము, దానికి సమన్వయము, మంత్రార్థము వివరణ చేసి, కుమార సంభవంలో హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తూ
యజ్ఞాంగయోనిత్వమవేక్ష్య సారం ధరిత్రీ ధరణక్షమంచ ప్రజాపతి కల్పిత యజ్ఞభాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్ఠత్ అని చెప్పి ఒక శ్లోకం. ఇక్కడ సమన్వయము కొంచెం అన్వయ రూపంగా చెప్పుకుందాము. ప్రజాపతి యజ్ఞాంగయోనిత్వం ధరిత్రీధరణక్షమం సారంచ అవేక్ష్య కల్పితయజ్ఞభాగం శైలాధిపత్యం స్వయం అన్వతిష్ఠత్ అని చెప్పి ప్రజాపతి. ఇక్కడ ప్రజాపతి కర్త. ఆయన హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తూ హిమవత్ పర్వతంలో ఉన్న గొప్పతనాన్ని, దానికి శైలాధిపత్యాన్ని ఇచ్చారు. అంటే పర్వతాలన్నిట్లో కంటే అది గొప్పది, దానికి ఆధిపత్యం, అది రాజుగా ప్రకటించారు. ఏమిటి ఇలా చేయడానికి గల కారణం అంటే యజ్ఞాంగయోనిత్వము ధరిత్రీధరణక్షమం సారం. ఇక్కడ 3 రకాల అర్థాలు చెప్పారు. సారం అంటే బలం అని చెప్పారు. ధరిత్రీధరణక్షమం ఒక ప్రకారంగా ఈ భూమి సముద్రం మీద ఉన్నది, ఈ పర్వతాలు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ధరిత్రీధరణక్షమాన్ని సమన్వయం చేస్తూ ఉంటారు. యజ్ఞాంగయోనిత్వం అని కూడా చెప్పారు, దానికి వివరణ తర్వాత చేస్తాను. ఇదంతా చూసి శైలాధిపత్యాన్ని ప్రజాపతి గారు చెప్పారు. బాగుంది ఇంతవరకు. అయితే మహాకవి కాళిదాసు ఈ రహస్యాన్ని ఎలా గ్రహించగలిగాడు అని మనం ఒకసారి విచారణ చేసుకుంటే, మా గురువుగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, మహాకవి కాళిదాసుకు తెలిసినన్న శ్రౌత రహస్యాలు ఏ కవికి తెలియవు, ఏ కవి ఉదహరించలేదు అని చెప్పి. అంటే నేను ప్రయోక్తను కాదు, వారు దర్శపూర్ణమాసలు ఉదహరించారు. జ్యోతిష్ఠోమంలోని ప్రాచీన వంశంలోకి సోమరాజును తీసుకెళ్లే సమయంలో ఆదిత్య ఉదాయుష అనే అనువాకాన్ని ప్రారంభించి ఆదిత్య సదోషి ఆదిత్య సద ఆసీద అని చెప్పి అస్తభ్రాత్ అన్న మంత్రం చేత ఉపస్థానం అయిపోయాక బోధాయన సూత్రం అయితే అథైనం వాససా పరితనోతి వనేషు వ్యంతరిక్షం తతాన అని చెప్పి బోధాయనులు వారు సూత్రం రాశారండి. ఏమిటి? ఆ ఉన్న సోమాన్ని వాసస్సు చోటి పరియోహణం చేయాలి, కడతారు. ఇక్కడ మంత్రం వనేషు వ్యంతరిక్షం తతాన మంత్రత వనేషు వ్యంతరిక్షం తతాన వాజమర్వత్సు పయో అగ్నియాసు హృత్సుక్రతుం వరుణో విక్ష్వగ్నిం దివి సూర్యమదధాత్ సోమమద్రౌ. ఇక్కడికి మంత్రం. దీన్ని సమన్వయం చేసుకుంటే వనేషు అంతరిక్షం వితతాన, ఈ ఉపసర్గం తీసుకెళ్ళి తతాన దగ్గర క్రియాపదానికి పెట్టుకున్నాం. వనేషు అంతరిక్షం వితతాన అంటే ఈ మంత్రంలో మంత్రార్థంలో జగత్ సృష్టిత్వం కూడా కనిపిస్తోంది. వనేషు వాజమర్వత్సు, గుర్రములు యందు వేగాన్ని ఉంచారట, వేగాన్ని. పయో అగ్నియాసు, అగ్నియాసు గోవుల యందు పాలని ఉంచాడు. ఇదంతా సృష్టి క్రమాన్ని చెబుతూ వర్ణన చేసిన విషయము. పయో అగ్నియాసు హృత్సుక్రతుం అంటే హృదయేషు సంకల్పము అని అర్థము. హృత్సుక్రతుం అన్నప్పుడు క్రతు సంకల్పములు అన్ని విషయాలు. వరుణ ఇక్కడ సోముడే వరుణుడుగా చెప్పబడుతున్నాడు. వరుణనామక సోమ అని చెప్పి భాష్యకారులు చెప్పారు. విక్ష్వగ్నిం ప్రజాసు జాఠరాగ్నిం అంటే ప్రతి జీవి యందు వైశ్వానుడిగా ఉన్న అగ్ని ఎవరైతే ఉన్నాడో ఆ అగ్నిని కూడా ఇక్కడ జగత్ సృష్టి రూపంగా ప్రాణుల యందు అగ్నిని కూడా ఉంచాడు. దివి సూర్యమదధాతు, సూర్యుణ్ణి ద్యులోకమందు అంటే ఆకాశమందు, సోమమద్రవు అని చెప్పి ఇక్కడ అద్రుల యందు సోమం ఉన్నది అన్న విషయాన్ని గ్రహించి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించి యజ్ఞాంగయోనిత్వం అవేక్ష్య శైలాధిపత్యం అన్వతిష్ఠతు అన్నట్టుగా ఈ రహస్యాన్ని, వేద విషయాన్ని
ఆయన కావ్యంలో చిన్న విషయంలో స్పష్టంగా చూపించేశారు. ఇంత గొప్ప విషయాన్ని కాళిదాసు వంటి మహాకవి మాత్రమే చూపించగలడు అన్నట్టుగా తోస్తోంది. ఈ మంత్రంలో ఏ ఏ ప్రధాన గుణములు, గొప్పమైన గుణములు ఉన్నాయో అవి వాటిల్లో ఉన్నతమైన ప్రాణుల యందు ఉంచుతూ జగత్ సృష్టిత్వం అంతా ఈ మంత్రంలో చెప్పబడుతోంది. అలాగే అద్రుల యందు, గిరుల యందు సామం ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించి కావ్య రూపంలో, కావ్యంలో మహా కాళిదాసు ఇంత అందంగా వివరణ చేసుకుంటూ యజ్ఞాంగయోనిత్వం అవేక్ష్య అన్న విషయాన్ని అయ్యా లతా సృష్టి అలాగా ఎలాగ సమపబ్రహ్మణం అవుతుంది అంటే ఇతిహాస పురాణాదులు, రామాయణాదులే కాకుండా ఇలాంటి కావ్యాల్లో కూడా యజ్ఞసారాన్ని కాళిదాసు వంటి మహాకవి ఇంత అందంగా చూపించాడు. ఈ జగత్ సృష్టిత్వం అనేది కూడా ఈ మంత్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ రకమైన బోధని మాకు అందించిన మా గురువులందరికీ కూడా నమస్కారాలు చేస్తూ ఏదైనా దోషాలు ఉంటే పెద్దలు మన్నించవలసిందిగా. దీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ విష విష దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ శంతనుత్వాయ దీర్ఘాయుత్వాయ విష విష దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ శంతనుత్వాయ దీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ రాయో రాయ శంతనుత్వాయ దీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ రాయః దీర్ఘాయుత్వాయేతి దీర్ఘాయుత్వాయ రాయో రాయ శంతనుత్వాయ శంతనుత్వాయ రాజస్పోషాయ పోషాయ రాజ శంతనుత్వాయ శంతనుత్వాయ రాజస్పోషాయ శంతనుత్వాయేతి శంతనుత్వాయ స్పోషాయ పోషాయ రాజో రాజస్పోషాయ వర్తసే వర్తసే పోషాయ రాజో రాజస్పోషాయ వర్తసే పోషాయ వర్చసే వర్చసే పోషాయ పోషాయ వర్చసే సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ వర్చసే పోషాయ పోషాయ వర్చసే సుప్రజాస్వాయ 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 వర్తసే వర్తసే సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ వర్తసే వర్తసే సుప్రజాస్వాయ సుప్రజాస్వాసో పురోవసో ప్రియ ప్రియ పురోవసో పురోవసో ప్రియ పురోవసో ప్రియ ప్రియ పురోవసో పురోవసో ప్రియో మే మే ప్రియ పురోవసో పురోవసో ప్రియో మే ప్రియో మే మే ప్రియ ప్రియో మే హృదో హృదో మే ప్రియ ప్రియో మే హృదః హృదో మే మే హృదోస్య హృదో మే మే హృదోసి హృదోస్య హృదో హృదోస్యశ్వినో రశ్వినో రసి హృదో హృదోస్యశ్వినో అశ్వినో రశ్వినో స్వా బాహుభ్యాం బాహుభ్యాం త్వాశ్వినో రశ్వినో స్వా బాహుభ్యాం బాహుభ్యాగో సఖ్యాసగో సఖ్యాసం బాహుభ్యాం బాహుభ్యాగో సఖ్యాసం రుజక్షసన్ రుజక్షసగో సఖ్యాసం బాహుభ్యాం బాహుభ్యాగో సఖ్యాసం రుజక్షసం బాహుభ్యామితి బాహుభ్యాం సఖ్యాసం
రుజక్ష సన్రుజక్ష సగో సఖ్యా సగో సఖ్యా సన్రుజక్ష సంత్వా త్వా రుజక్ష సగో సఖ్యా సగో సఖ్యా సన్రుజక్ష సంత్వా రుజక్ష సన్రుజక్ష సంత్వా దేవ దేవత్వా రుజక్ష సన్రుజక్ష సంత్వా దేవ రుజక్ష సమితి రుజక్ష సంత్వా దేవ దేవత్వా త్వా దేవ సోమ సోమ దేవత్వా త్వా దేవ సోమ దేవ సోమ సోమ దేవ దేవ సోమ సుజక్షా సుజక్షా సోమ దేవ దేవ సోమ సుజక్షా 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 సోమ సోమ సుజక్షా వామ సుజక్షా సోమ సోమ సుజక్షా సుజక్షా అవామ సుజక్షా సుజక్షా అవఖ్యేషం ఖేషమవ సుజక్షా సుజక్షా అవఖ్యేషం సుజక్షా ఇతి సుజక్షా అవఖ్యేషం ఖేషమవావఖ్యేషం మంద్రా మంద్రాఖ్యేషమవావఖ్యేషం మంద్రా మంద్రాఖ్యేషం ఖేషం మంద్రాభిభూతిరభిభూతిం మంద్రాఖ్యేషం ఖేషం మంద్రాభిభూతి మంద్రాభిభూతిరభిభూతిర్మంద్రా మంద్రాభిభూతిః కేతుః కేతురభిభూతిర్మంద్రా మంద్రాభిభూతిః కేతుః కేతుః కేతురభిభూతిరభిభూతిః కేతుర్యజ్ఞానాం జ్ఞానాం కేతురభిభూతిరభిభూతిః కేతుర్యజ్ఞానాం అభిభూతిరిత్యభిభూతిః కేతుర్యజ్ఞానాం జ్ఞానాం కేతుః కేతుర్యజ్ఞానాం వాక్ వాక్ యజ్ఞానాం కేతుః కేతుర్యజ్ఞానాం వాక్ యజ్ఞానాం వాక్ వాక్ యజ్ఞానాం యజ్ఞానాం వాక్ దుషాణా దుషాణా వాక్ యజ్ఞానాం యజ్ఞానాం వాక్ దుషాణా 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 వాక్ వాక్ దుషాణా సోమస్య సోమస్య దుషాణా వాక్ వాక్ దుషాణా సోమస్య దుషాణా సోమస్య సోమస్య దుషాణా దుషాణా సోమస్య ద్రుప్యదు ద్రుప్యదు సోమస్య దుషాణా దుషాణా సోమస్య ద్రుప్యదు సోమస్య ద్రుప్యదు ద్రుప్యదు సోమస్య సోమస్య ద్రుప్యదు మంద్రా మంద్రా ద్రుప్యదు సోమస్య సోమస్య ద్రుప్యదు మంద్రా ద్రుప్యదు మంద్రా మంద్రా ద్రుప్యదు ద్రుప్యదు మంద్రా స్వర్వాజీ స్వర్వాజీ మంద్రా ద్రుప్యదు ద్రుప్యదు మంద్రా స్వర్వాజీ 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 మంద్రా మంద్రా స్వర్వాచ్యది నిరజతి స్వర్వాజీ మంద్రా మంద్రా స్వర్వాచ్యది స్వర్వాచ్యది నిరజతి స్వర్వాచే స్వర్వాచ్యది నిరణాహత శీర్ష్ణ్యనాహత శీర్ష్ణ్యది స్వర్వాచే స్వర్వాచ్యది నిరణాహత శీర్ష్ణి అదిరనాహత శేష్ణ్యనాహత శేష్ణ్యది దిరది దిరణాహత శేష్ణే వాక్ వాగనాహత శేష్ణ్యది దిరది దిరణాహత శేష్ణే వాక్ శేష్ణే వాక్ వాగనాహత శేష్ణ్యనాహత శేష్ణే వాక్ దుషాణా దుషాణా వాగనాహత శేష్ణ్యనాహత శేష్ణే వాక్ దుషాణా అనాహత శేష్ణేత్యనాహత శేష్ణే దుషాణా దుషాణా వాక్ వాక్ దుషాణా సోమస్య సోమస్య దుషాణా వాక్ వాక్ దుషాణా సోమస్య దుషాణా సోమస్య సోమస్య దుషాణా దుషాణా సోమస్య ద్రుప్యదు ద్రుప్యదు సోమస్య దుషాణా దుషాణా సోమస్య ద్రుప్యదు సోమస్య ద్రుప్యదు ద్రుప్యదు సోమస్య సోమస్య ద్రుప్యదు మా ద్రుప్యదు సోమస్య సోమస్య ద్రుప్యత్వా ద్రుప్యదు ద్రుప్యత్వేహి యా ద్రుప్యదు ద్రుప్యత్వేహి విశ్వదర్శనే 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 విశ్వదర్శన విశ్వదర్శనే శంభో శంభోర్విశ్వదర్శన విశ్వదర్శనే శంభో శంభో శంభోర్విశ్వదర్శనే విశ్వదర్శనే శంభోర్మయోర్మయో భో శంభో విశ్వదర్శనే విశ్వదర్శనే శంభోర్మయో భూ విశ్వదర్శన ఇది విశ్వదర్శనే ఒక్క వరుస అయిపోయింది వరుస శకా భూమి భూమి శకా శకా భూమి పాంద్ర పాంద్ర భూమి శకా శకా భూమి పాంద్ర భూమి పాంద్ర పాంద్ర భూమి భూమి పాంద్ర కష కష పాంద్ర భూమి భూమి పాంద్ర కష పాంద్ర కష కష పాంద్ర పాంద్ర కష మాన్ థీలవో మాన్ థీలవ కష పాంద్ర పాంద్ర కష మాన్ థీలవ కషో మాన్ థీలవస్తే తే మాన్ థీలవ కషో మాన్ థీలవస్తే తే మాన్ థీలవో మాన్
नमस्ते पितॄणां ते पितॄणां पितॄणां ते पितॄणामृतूनां पितॄणां ते पितॄणामृतूनां संवत्सराय संवत्सर जह कर्तूनामृतूनां जह संवत्सराय 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 जह संवत्सराय लोपा लोपा संवत्सराय जह संवत्सराय लोपा संवत्सराय लोपा लोपा संवत्सराय संवत्सराय लोपा कपोतः कपोतो लोपा संवत्सराय संवत्सराय लोपा कपोतः लोपा कपोतः कपोतो लोपा लोपा कपोत उलूक उलूक कपोतो लोपा लोपा कपोत उलूकः उलूक उलूकश्च शस्ते देशश उलूक उलूकश्च शस्ते नैरृता नैरृतास्ते ते नैरृता कृतवागुः कृतवागुर्नैरृतास्ते ते नैरृता कृतवागुः नैरृता इति नैरृताः सावित्र इति सावित्रः पापयस्वती देवानां धेनुः सुदुःखामनवस्फुरन्ति क्षेमो अस्तु नः అయ్యా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఈ వేద సభను అయ్యా అధ్యక్షుల వారు వినాలి. ప్రతి సంవత్సరం ఈ వేద సభను మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నాం. శ్రీ గుళ్ళపల్లి దత్తాత్రేయ గణపాటి గారు ఉదయం సమయం మరింత అనువుగా ఉంటుందని చెప్పినా గతంలో పూర్తి కాలేదు. భగవత్ సంకల్పం ఈ సంవత్సరం చంద్రగ్రహణం, అందుచే ఉదయం కార్యక్రమం నిర్వహించాం. అనుకోకుండా వర్షించడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది, అందుకు చంద్రవ్యూలం. అయినను బహు వేద పండితులు అందరూ ఇక్కడికి చేరుకొని వేద పఠనం చేయడం ఎంతో ఆనందదాయకం, ఈ గ్రామానికి కళ్యాణం. ఈ సభలో పాల్గొన్న ఘనపాఠీలకు, క్రమపాఠీలకు, ఐతాగ్నికులకు, ఇతర వేద పండితులకు మా కృతజ్ఞతలు. గత సంవత్సరం జూలై నుండి ఈ జూలై వరకు 167 మంది దాతలు సుమారుగా 26,37,994 విరాళములుగా ఇచ్చారు. అంటే ఈ వేదసభ సమకూర్చుకున్న నిధుల్లో ఆల్మోస్ట్ 4వ వంతు ఒక సంవత్సరంలో వచ్చి వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ కపోతేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించుగాక. ఈ సభకు విచ్చేసి సభను విజయవంతం చేసిన గ్రామస్తులకు, అతిథులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సభా మండపం సభ కొరకు వినియోగించనిచ్చిన శ్రీ కపోతేశ్వర దేవస్థాన యాజమాన్య మండలికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభ విజయానికి దోహదపడిన సాంకేతిక సహకారం అందించిన వారికి, ఫోటోగ్రాఫర్లకు అందరికీ కూడా, ఈ సభను విజయవంతం చేసిన నేను చెప్పని వారందరికీ కూడా, ఎవరినన్నా మర్చిపోతే క్షంతవ్యుణ్ణి, వారందరికీ నా కృతజ్ఞతలు. దీంతో ఈ సభని మనం ముగింపుకి తీసుకొచ్చాం. తర్వాత మంగళహారతి పాడతారు అందరూ. ఈ మంగళహారతి తర్వాత సత్కారాలు ఉంటాయి. సత్కారాల తర్వాత భోజన సదుపాయం చేయడం జరిగింది. అంతా రెడీగా ఉంది. మీరు అందరూ మా భోజనాన్ని స్వీకరించి తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే రాత్రి భోజనం ఉండదు, ఇంకా అది పరిస్థితి. గ్రహణం హారతిస్తారు. మంగళహారతి పాడడానికి శ్రీమతి ఉమామహేశ్వరి.
గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహమును అందముగా తీర్పుమంటిని సందేహమును అందముగా తీర్పుమంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా వాసికెక్కియున్న దానవనచు నమ్మితి వాసికెక్కియున్న దానవనచు నమ్మితి సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలి అందు వెలసితివమ్మా స్థిరముగ శ్రీ కడలి అందు వెలసితివమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూపమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూపమ్మా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా దారి చూపుమా దారి చూపుమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద పండితులందరికీ నమస్కారం. మురళీ కన్నవాడి గారు, జోస్ఫర్ హేమంత్ కన్నవాడి గారు, కంచిపట్ల పవన్ కుమార్, విష్ణుభట్ల ఆంజనేయ జైలు గారు, గట్టి వెంకట సుబ్రహ్మణ్య గణపాటి గారు, బట్లమైన సుబ్రహ్మణ్య గణపాటి గారు, బట్లైన సుబ్రహ్మణ్య గణపాటి గారు, ఉపాధ్యాయ సుబ్రహ్మణ్య గణపాటి గారు, సామవేద సూర్యనారాయణ గణపాటి గారు, ఖమ్మంపాటి అచ్యుతనారాయణ గణపాటి గారు, గాయత్రి పరిషత్తు భవనంలో వేద శాస్త్ర సభ జరుగుతుంది. సభ అనంతరం ఫలహారాలు ఏర్పాటు కూడా చేశారు. మంగళవారం సాయంత్రం 4:30కి నరసాపురంలో తాడేపల్లి రాఘవేంద్రరావు గారు, ద్వాదశి ప్రభాకర్ శర్మ గారు, శ్రీపాద రాజశేఖర్ వేదుల శ్రీనివాస శర్మ గారు, తాడేపల్లి వెంకటరమణామధారి గారు, పడపర్తి ఆంజనేయ అవధాన శర్మ గారు, వెంకట శర్మ గారు, మల్లారి సత్యనారాయణ గారు, మల్లారి ప్రమోద్ శర్మ గారు, కళ్యాణ శర్మ గారు,
తుమ్మూరి యజ్ఞేశ్వర యాదవ్ గారు, రాధాకృష్ణ గారు, గొల్లపల్లి నాగ శ్రీరామావధాని గారు, గొల్లపల్లి నాగ శ్రీరామావధాని గారు, రెండజంతో శంకర్, ఆకళ రామగోవిందం గారు, విభాషి కృష్ణధర్మ గారు, గొల్లపల్లి వెంకటేశ్వర శర్మ గారు,